హాయ్ అండి. అమ్మ ప్రేమ అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సండే రోజు మందిరానికి అయితే వెళ్ళొచ్చాము. వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళందరూ కూడా అయితే వస్తారండి మందిరానికి అయితే. ఇంటికైతే వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వంట అది చేసుకొని భోజనం అంతా చేసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఆటోలు అయితే ఉండవు. అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని గిన్నెలు అదంతా కూడా అయితే తోమేసుకున్నానండి. వీడియో అయితే ఏం తీయలేకపోయాను. గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్లిపాయ మనం కట్ చేసుకుంటాం కదండి, పట్టుకున్న పొట్టు, బంగాళదుంప, క్యారెట్ పీల్ చేసుకొని పెట్టేసుకుంటాం కదా, అవి ఇప్పుడు ఎండాకాలంలో పడవేయకుండా ఎండబెట్టుకొనైనా చెట్లకు వేయచ్చండి. ఇక్కడైతే నేను ఉల్లిపాయ తొక్కులు, అలాగే క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప పీల్ చేసుకొని ఉంటాం కదా, అవన్నీ కూడా అయితే ఒక కవర్లోకి అయితే పెట్టేసుకున్నాను. ఈ కవర్లో పెట్టేసుకున్నవన్నీ కూడా చెట్లకు వేసుకుంటే కొంచెం చెట్లు అనేది బలంగా ఉంటాయి. పూలు కూడా బాగా అయితే పూస్తాయి చెట్లకి. ఇప్పుడు వేసే చెట్టుకి ఏంటంటే మా టామీ అక్కడంతా కూడా తన కాళ్ళతో గొంతంతా తవ్వేసింది. అక్కడ చెట్టు వేరుతో సహా అయితే పీకేసిందండి టామీ అయితే. ఇక్కడ వచ్చేసి అందుకే మరలా అయితే మట్టి అంతా తీసుకొచ్చి కొంచెం మరలా ఉల్లిపాయ పొట్టు అవంటి అన్నీ ఉంటే చెట్లకు అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే వేసాను గులాబీ మొక్కల వరకు. ఇక్కడ వచ్చేసి ఇవి లిల్లీ చెట్లు అంటండి. ఇవి ఏం లిల్లీయో నాకైతే తెలియదు. ఇప్పుడు ఈ సమ్మర్కి అయితే లిల్లీ పూలు అయితే బాగా కాస్తున్నాయి. ఇంకా మొగ్గలు కూడా అయితే ఉన్నాయి. ఈ చెట్టు అంటే మా పాపకి చాలా ఇష్టము. పింక్ కలర్లో ఉన్నాయి కదండి, పూలు కూడా చూడటానికి చాలా బాగుంటాయి. ఇక్కడ బిస్కెట్ కలరు పూలు అయితే కొంచెం సైజ్ అయితే తగ్గిపోయినాయండి, ఎందువల్ల ఏమో. ఇంకా ఉల్లిపాయ పొట్టు అన్నీ వేసి మరలా ఇంకా వాటర్ అన్నీ కూడా అయితే వేసాను, చెట్లకి వేసి కిందకైతే వచ్చేసాను. కిందకి వచ్చేలోపు మా వారు ఇంకా చికెన్కి అయితే తీసుకొచ్చారు. చికెన్ తీసుకొచ్చిన తర్వాత అవన్నీ కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకొని ఇప్పుడు ఇక్కడైతే ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే ఉల్లిపాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. ఇక్కడ పులుసులా కాకుండా మరీ ఫ్రైలా కాకుండా అయితే రైస్లోకి కలిసిపోయేటట్టుగా అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. దాన్ని చికెన్ కర్రీ అంటారో మరి చికెన్ ఫ్రై అంటారో తెలియదు. కొత్తగా అయితే ట్రై చేశానండి. చాలా టేస్ట్గా అయితే ఉంది. మీరు ఒకసారి అయితే కంపల్సరీగా ట్రై చేయండి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ కూడా అయితే వేసాను. ఇక్కడ వచ్చేసి చికెన్ వేసిన తర్వాత ఉప్పు వేసి ఒకసారి అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుంటే బాగా చక్కగా వాటిలో నుంచి చికెన్లో నుంచి నీళ్ళు అయితే ఊరుతాయి కదా, ఆ నీళ్ళతోనే చికెన్ అంతా కూడా అయితే ఉడికిందాకైతే ఉంచేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా చికెన్ ఉడికిపోయిద్దండి. మధ్య మధ్యలో చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ చికెన్ ఉడికేలోపు అయితే నేను ఒక మసాలా అయితే తయారు చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి 1 స్పూన్ ధనియాలు, 10 మిరియాలు, ఇంచులో సగం చెక్క, లవంగాలు, 1/2 స్పూన్ జీలకర్ర అవన్నీ కూడా అయితే వేసేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఎక్కడ మాడిపోకూడదు. మాడిపోతే ఈ పొడి అనేది చేదు వస్తుంది. చికెన్లో వేసినప్పుడు అంత టేస్ట్గా అయితే ఉండదు. ఇదంతా కూడా అయితే ఫ్రై అయిపోయాయండి. నేను మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఈలోపు చికెన్లో నుంచి చూడండి నీళ్ళు ఏ విధంగా అయితే ఊరాయో. చికెన్ అంతా కూడా ఈ నీళ్ళతోనే ఉడికితేనే బాగుంటుంది టేస్ట్ అనేది. నేను నీళ్ళు ఎక్కడా వేయలేదు చికెన్కి అయితే. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ అంతా కూడా అయితే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే నీళ్ళన్నీ ఆవిరైపోయి చికెన్ అయితే ఉడికిపోదు. మధ్యాహ్నం 4 గంటలప్పుడైతే నేను ఇడ్లీకి అయితే నానపెట్టేసుకున్నానండి. ఇడ్లీకి త్వరగానే నానిపోతాయి. రవ్వ అలాగనే మినప గుళ్ళు కదా, త్వరగానే నానిపోతాయి 1 గంటలో అయితే. నేను వంట చేసేటప్పుడే వంటగదిలోకి వచ్చినప్పుడు పని అంతా అయితే ఒకేసారి అయితే చేసేసుకుంటాను. మాటికి వంటగదిలోకి వెళ్ళకుండా ఒకేసారి పని చేసుకుంటే మనకు పని కూడా త్వరగా అయిపోతుంది. టైం కూడా అయితే మనకు కలిసి వస్తుంది కదా. మండే రోజు మా పిల్లలకైతే హాఫ్ డే వేసండి. ఉదయం 7 గంటలప్పుడే స్కూల్కి అయితే వెళ్ళాలని చెప్పారు. ఉదయాన్నే అన్నం అయితే తినలేరు కదా, అందుకని చెప్పేసి ఇడ్లీకి అయితే నానపెట్టేసుకున్నాను. ముందైతే రవ్వ అంతా కూడా అయితే గట్టిగా పిండేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని తర్వాత మిక్సీ జార్లో మినపగుళ్ళన్నీ కూడా వేసుకొని
మిక్సీకి అయితే పట్టేసుకున్నాను. గ్రైండర్కి అయితే వేసుకోవచ్చండి, మాది పెద్ద గ్రైండర్ కదా. ఈ ఒక గ్లాసు మినపగుళ్ళు అనేది పెద్ద గ్రైండర్ అయితే మెదగదు. అందుకని చెప్పి నేను ఇడ్లీకి వేసినప్పుడు మిక్సీకే పట్టేసుకుంటాను. మిక్సీకి పట్టుకున్నా కానీ ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా మెత్తంగా అయితే ఉంటాయి. మినపగుళ్ళు అంతా కూడా మిక్సీకి అయితే పట్టేసుకొని రవ్వ కూడా పిండేసాను కదండి, మొత్తం ఒకసారి అయితే కలిపేసుకొని ఈ విధంగా చేత్తో ఒకసారి అనేసుకుంటే బాగా ఫ్లఫీగా వచ్చి పిండి కూడా బాగా పొంగుతుందండి. ఎండలకి త్వరగానే పిండి అనేది పులుస్తుంది. నేను మొత్తం కూడా అయితే ఒకేసారి బయట పెట్టలేదండి. రేపు ఉదయానికి ఎంతైతే కావాలో అంతైతే ఉంచేసుకొని మిగిలింది అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎండాకాలం ఏంటంటే త్వరగా పులిసిపోయే అవకాశం అయితే ఉంటుంది పిండి అయితే. అందుకే సగం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సిందేమో బయట పెట్టేసుకున్నాను. మధ్యలో మధ్యలో ఈ విధంగా చికెన్ని కూడా అయితే చూస్తూనే ఉన్నానండి. ఆ ఇడ్లీ పిండి పడుతూనే ఈ విధంగా దగ్గరగా వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. ఈ చికెన్లో ఒక చిన్న టీ గ్లాస్ అన్ని వాటర్ అన్ని దీంట్లో ఉంటాయి. ఆ వాటర్ ఉన్నంత అప్పుడు రుచికి సరిపడా కారము, ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పొడి కూడా అయితే వేసేసుకొని నేనైతే ఉప్పు ఏం వేయలేదండి ఇక్కడ. ముందు వేసిన ఉప్పే సరిపోయింది, కరెక్ట్గా అన్నంలోకి కూడా సరిపోయిందండి. ఒకసారి కారము పొడి అదంతా వేసి కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకునండి. సిమ్లో పెట్టేసుకోవాలి. కారం అదంతా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. కారం వేసిన తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకుంటే ఆ కారం పచ్చి వాసన అనేది పోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని ఈ చికెన్ గ్రేవీ వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. చాలా టేస్ట్గా అవుతుందండి. ఇక్కడ రైస్ కూడా అయితే ఉడికిపోయింది. పిల్లలు మేమందరం అయితే తినేస్తున్నామండి. ఈ చికెన్ చాలా బాగా అయితే కుదిరింది. ఈ సండే అయితే ఇలా అయితే గడిచిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.